హలో అండి అందరికీ. ఇప్పుడు నేను విజయవాడ బుక్ ఫెస్టివల్లో కొన్నటువంటి బుక్స్, ఏమేమి బుక్స్ కొన్నాను, వాటి నేపథ్యం ఏంటనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో ఫస్ట్ బుక్ ఏంటంటే తిరుకురల్ అని దీనికి బుక్ పేరు ఎందుకు వచ్చిందంటే, తిరువళ్ళువర్ అనేటువంటి ఒక కవి దగ్గర 1500 లేదా 2300 మధ్య కాలంలో ఈ బుక్ని రాయడం జరిగింది. సో అందువల్ల దీనికి తిరుకురల్ అని పేరు వచ్చిందనమాట. ఇది ప్రాచీన తమిళ్లో రాశారు దీన్ని. సో దాన్ని సరళమైనటువంటి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి గారు దీన్ని రాయడం జరిగిందనమాట. ట్రాన్స్లేట్ చేసింది తమిళ లిటరేచర్లో బాగా పట్టున్న వాళ్ళలో ఇద్దరు ట్రాన్స్లేటర్స్ లిటరేచర్ గురించి, ముఖ్యంగా ఈ పుస్తకం విషయంలో ఇద్దరు ట్రాన్స్లేషన్స్ మాత్రమే ప్రాముఖ్యమైనవిగా చెబుతారు. ఒకటి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి గారు, ఇంకొకళ్ళు సోలమన్ పాపయ్య అనేటువంటి ఒక వ్యక్తి అనమాట. సో ఈ ఇద్దరు రాసిన దాంట్లో కరుణానిధి గారిది విజయవాడ బుక్ ఫెస్టివల్లో ఉండడం జరిగింది. సో నేను అది తీసుకున్నాను అనమాట. దగ్గరగా 1330 వాక్యాలు ఉంటాయి దీన్ని. సో అన్ని రకాల విషయాల గురించి కూడా ఈ పుస్తకం మనకు చెప్తుందన్నమాట. సో ధర్మము, కామము, అలాగే అర్థము, ధర్మార్థ కామ మోక్షాల గురించి, అలాగే మోరల్స్ గురించి ఈ బుక్ ఎక్స్ప్లెయిన్ చేస్తుందో. సో ఇదొక బుక్ నేను తీసుకున్నాను. ఒకటి వచ్చేసి డిస్కవరీ ఆఫ్ ఇండియా, జవహర్లాల్ నెహ్రూ, మాజీ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ రాసినటువంటి డిస్కవరీ ఆఫ్ ఇండియా. దీన్ని ఆయన బుక్గా రాయలేదు, యాక్చువల్గా లేఖల రూపంలో తన జైల్లో ఉన్నప్పుడు, స్వతంత్ర సంగ్రామంలో జైల్లో ఉన్నప్పుడు ఆయన లేఖల రూపంలో దీన్ని తన కుమార్తె ఇంద్రిక రాశాడనమాట. సో అది చాలా ప్రాచుర్యం పొందిన ఆ లేఖలు. సో ఇంకొకటి దీంట్లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, ఆయన ఆసువుగా దీన్ని రాశాడు. ఎక్కడో పుస్తకాల రెఫరెన్స్ చూసి ఇదంతా రాయలేదు. సో ఆసువుగా కొన్ని యుద్ధాలకు సంబంధించిన డేట్లు కూడా క్లారిటీగా ఈ బుక్లో ఉంటాయండి. మీరు ఆశ్చర్యపోతారు ఆ బుక్ చదివితే. అందరూ తప్పనిసరిగా చదవాల్సినటువంటి ఒక పుస్తకం ఏదైనా ఉందంటే వాటిల్లో డిస్కవరీ ఆఫ్ ఇండియా బై జవహర్లాల్ నెహ్రూ. సో ఇది ప్రతి ఒక్కరు చదవాల్సిన విషయం. అన్నీ రామాయణ మహాభారతాల గురించి, అదేవిధంగా మనకి ప్రాచీన భారతదేశం గురించి, మొన్నటి భారతదేశం వరకు కూడా ఆయన పూర్తిగా దీంట్లో రాశారు. మీరు కావాలంటే చూడండి. సో మానవులకు సంబంధించి, ఆయన జీవిత చరిత్రకు సంబంధించి కొంచెం సమకాలీన విషయాలతో పాటు నేటి వరకు కూడా స్వతంత్రము, సామ్రాజ్యం, మొన్నటి వరకు కూడా ఆయన ఈ పుస్తకంలో ప్రస్తావించారు. సో ఇది ఒక బెస్ట్ బుక్, ప్రతి ఒక్కరూ చదవగలిగినటువంటి బుక్. జవహర్లాల్ నెహ్రూ గురించి ఎవరికి అభిప్రాయాలు ఉన్నప్పటికీ మనకి కొన్ని విషయాల్లో ఆయన గొప్పతనాన్ని ఒప్పుకోక తప్పదు. సో కాబట్టి బుక్ ప్రతి ఒక్కరు చదవండి, ఆసక్తి ఉన్నవాళ్ళు. సో మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్లో కూడా తెలియజేయండి. వాట్ యూ ఫీల్ అబౌట్ దిస్ బుక్ అనేది కూడా, ఈ బుక్స్ గురించి. మీకు ఏదైనా బుక్స్ రిఫరెన్స్ కావాలన్నా కూడా అడగండి. నెక్స్ట్ ఔరంగజేబు చరిత్రకెక్కని చారిత్రక కోణాలు, అబుల్ ఫౌజాన్ అనేటువంటి ఒక వ్యక్తి 9 ఏళ్ళు రకరకాల పర్షియాకు సంబంధించినవి, లేకపోతే రకరకాల దేశాలకు సంబంధించినటువంటి చారిత్రక, ముఖ్యంగా మొఘల్ చరిత్రకు సంబంధించిన ఆధారాలకు సంబంధించిన ప్రామాణిక పుస్తకాలు, 60కి పైగా ప్రామాణిక పుస్తకాలను కూడా పరిశోధన చేసి ఔరంగజేబుకు సంబంధించినటువంటి సరికొత్త విషయాలు ఒక బుక్గా, అంటే మనకు తెలియని విషయాలను ఒక పుస్తకంగా ఆయన ప్రచురించాడు అని చెప్పి ఈ బుక్ అక్కడ ఉంది. అంటే ప్రత్యేకంగా వేరే స్టాల్స్లో ఏం లేదు, అక్కడ ఒక ఇస్లామిక్ బుక్ స్టాల్ ఉంది, దాంట్లో ఉంది ఇది. సో ఏముంటుందా అని చెప్పి నేను కొన్నాను, బట్ నేను చదవలేదు, నాకు తెలియదు. అబుల్ ఫౌజాన్ అనేటువంటి ఒక MA ఇస్లామిక్ స్టడీస్ చదివినటువంటి ఉర్దూ ఒక వ్యక్తి దీన్ని రాశాడు. సో ఇది ఒక బుక్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సిగ్మండ్ ఫ్రాయిడ్, ప్రపంచ మానసిక శాస్త్ర గతిని మార్చినటువంటి వ్యక్తి సిగ్మండ్ ఫ్రాయిడ్. మీ అందరికీ తెలుసు, మానసిక శాస్త్రంలో ఆఫ్టర్ ఫ్రాయిడ్, బిఫోర్ ఫ్రాయిడ్ అని ఉంటుంది. సో అలాంటి వ్యక్తి సిగ్మండ్ ఫ్రాయిడ్ తన జీవిత చరిత్ర, డీటెయిల్డ్ లైఫ్ స్టోరీ విత్ పిక్చర్స్, పుస్తకాలతో కలిపిన లైఫ్ స్టోరీ అనమాట సిగ్మండ్ ఫ్రాయిడ్కి సంబంధించి. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ పుస్తకాన్ని కూడా మనం చదువుకోవచ్చు.
అండ్ లైఫ్ స్టోరీ. సో ఇదొక డీటెయిల్డ్ బుక్. ఇంతకుముందు డిస్కవరీ తెలుగులో వచ్చేది కదా, ఆ డిస్కవరీలో మనకి ఈ బుక్స్ ఉండేవి. ఈ సైంటిస్టుల గురించి ఎవ్రీ మంత్ డిస్కవరీ వచ్చేది తెలుగులో. అది ఒక ఫండ్స్ ప్రాబ్లం వల్ల అది ఆగిపోయింది, డిస్కవరీ తెలుగులో రావటం అనేది. ఇప్పుడు ఇంగ్లీష్లో వస్తుందో లేదో నాకు తెలియదు. సో దాంట్లో సైంటిస్టుల గురించి ఒక 4 పేజీల్లో వాళ్ళ బ్రీఫ్ హిస్టరీ వేసేవాళ్ళు. సో ఇప్పుడు తెలుగులో అలాంటివి లేవు. ఎవరైనా మన సైంటిస్టుల గురించి, ప్రపంచ సైంటిస్టుల గురించి చదవాలి అన్న ఆసక్తి ఉన్నవాళ్ళు ఇలాంటి బుక్స్ని మనం ప్రిఫర్ చేయొచ్చు. సో ఇది కంప్లీట్ డీటెయిల్డ్ లైఫ్ హిస్టరీ ఆఫ్ ది సిగ్మండ్ ఫ్రాయిడ్. సో ఇది 4 బుక్స్ అండి నేను ఉంది. ఇంకొకటి ఏంటంటే బుక్ ఫెస్టివల్లో కంపల్సరీగా 10% రాయితీ అనేది, 10% డిస్కౌంట్ ఆన్ ఎవ్రీ బుక్. అలాగే సైన్స్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ కూడా అక్కడ షాప్ ఉంది. యూ కెన్ బై సైన్స్ ఎక్విప్మెంట్ లైక్ టెలిస్కోప్, లేకపోతే బైనాక్యులర్, మైక్రోస్కోప్, ఇలాంటివన్నీ కూడా అక్కడ అమ్ముతున్నారు. సో ఆసక్తి ఉన్న వాళ్ళు 2వ తారీఖు నుంచి 12th వరకు బుక్ ఫెస్టివల్ ఉంటుంది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, ఎంజీ రోడ్, మీరు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం. సో అక్కడ ఈ బుక్ ఫెస్టివల్ రన్ అవుతుంది. ఎంట్రీ ఫీజులు ఏముండవు బుక్ ఫెస్టివల్స్కి. సో అందుబాటులో ఉన్న వాళ్ళు తప్పనిసరిగా వెళ్ళి విజిట్ చేయండి. సో మీకు నచ్చిన పుస్తకాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఆధ్యాత్మిక పుస్తకాల నుంచి సైన్స్, సోషల్, మ్యాథమెటిక్స్, కిడ్స్ బుక్స్, పిల్లలకు సంబంధించినటువంటి కథలు కానివ్వండి, నావెల్స్, హిస్టరీ, అదేవిధంగా సుప్రీం లా హౌస్కి సంబంధించి మనకి వాటికి సంబంధించిన బుక్స్ ఉన్నాయి. అలాగే అందులో కాంపిటీషన్ ఎగ్జామ్స్కి సంబంధించిన బుక్ స్టోర్స్ ఉన్నాయి. అలాగే ఆధ్యాత్మిక బుక్ స్టోర్స్ ఉన్నాయి. సో అన్ని రకాలకు సంబంధించిన బుక్ స్టోర్స్ అక్కడ ఉన్నాయి. ఆసక్తి ఉన్న వాళ్ళు వెళ్ళి విజిట్ చేయండి. సో ఈ వీడియో మీద, బుక్స్ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.